డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్కి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి జాబ్ కాస్టింగ్ నుంచి ఒక ప్రాబ్లమ్ని చెప్పదలుచుకున్నాను. ఈ జాబ్ కాస్టింగ్ లో ముఖ్యంగా రెండు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ద నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆంధ్ర, తెలంగాణ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లంలోకి వెళ్లే ముందు ఒకసారి జాబ్ కాస్టింగ్ అంటే ఏంటో జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకొని మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. జాబ్ కాస్టింగ్ ఆర్ జాబ్ ఆర్డర్ కాస్టింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ అండ్ is applicable to printers, machine tool manufacturers, general engineering workshops, అదే విధంగా అడ్వర్టైజింగ్, ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్, హార్డ్వేర్ ఇలాంటి వర్క్స్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాబ్ కాస్టింగ్ మెథడ్ లో కాస్ట్స్ ఆర్ కలెక్టెడ్ అండ్ అక్యుములేటెడ్ ఫర్ ఈచ్ జాబ్, వర్క్ ఆర్డర్ ఆర్ ప్రాజెక్ట్ సెపరేట్లీ. ఈచ్ జాబ్ కెన్ బి సెపరేట్లీ ఐడెంటిఫైడ్ అండ్ hence it becomes essential to analyze the costs according to ఈచ్ జాబ్. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చును. ప్రాబ్లంలోకి వెళ్లే ముందు నా ప్రీవియస్ వీడియోస్ అయినటువంటి ఈ యొక్క కాస్ట్ షీట్ కానివ్వండి, లేకపోతే ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సో ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఒక నార్మల్ స్టూడెంట్ కూడా అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం అయితే చేశాను. సో అదే విధంగా ఈ ప్రాబ్లంను కూడా చెప్పడానికి నేను ప్రయత్నం అనేది చేస్తాను. సో ఒక్కసారి కానీ మనం ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేటెడ్ టు జాబ్ నెంబర్ 423. మెటీరియల్స్ యూజ్డ్ 500 రూపీస్. అదేవిధంగా డైరెక్ట్ వేజెస్ ఎక్స్ 10 అవర్స్ ఈచ్ 2 రూపీస్ 50 పైసా పెర్ అవర్. అలాగే వై 8 అవర్స్ ఈచ్ 3 రూపీస్ పెర్ అవర్. అలాగే జెడ్ 5 అవర్స్ ఈచ్ 4 రూపీస్ పెర్ అవర్. వేరియబుల్ ఓవర్ హెడ్స్ కానీ చూసుకునేలా ఉంటే ఎక్స్ 7000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ 7000 రూపీస్. వై 3000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ 6000 రూపీస్. జెడ్ 1000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 రూపీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కానీ చూసుకునేలా ఉంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎస్టిమేటెడ్ ఎట్ 30,000 ఫర్ 7,500 నార్మల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. యు ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ ది కాస్ట్ ఆఫ్ జాబ్ నెంబర్ 423 అండ్ కాలిక్యులేట్ ది ప్రైస్ టు గివ్ ది ప్రాఫిట్ ఆఫ్ 33 and 1/3% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఈ సొల్యూషన్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఒక 2 పాయింట్లు చెప్పాలి. అదేంటంటే ఎవరైతే కాస్ట్ షీట్ కానీ బాగా తెలుసుకుని, ఎవరైతే కాస్ట్ షీట్ ప్రాబ్లమ్స్ని బాగా చేసి ఈ యొక్క జాబ్ కాస్టింగ్ దగ్గరికి వస్తారో వాళ్ళకి చాలా ఈజీగా ఈ ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్లో కానీ ఈ ప్రాబ్లం ఇస్తే ఇది చాలా చాలా డెడ్ ఈజీ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి మీరు కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లం చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో ఒకసారి కానీ సొల్యూషన్ కానీ చూసుకునేలా ఉంటే మొట్టమొదట జాబ్ షీట్ నెంబర్ 423 అని చెప్పి వేయడం జరిగింది, లేదా 423 అని చెప్పి వేయడం జరిగింది. అదేవిధంగా పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి వేసుకున్నాము. సో ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే మెటీరియల్స్ యూజ్డ్ 500 రూపీస్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత మునిపే చెప్పినట్లు ఎవరైతే కాస్ట్ షీట్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమైపోతాయి. ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి, లేదా ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్ అంటే ఏంటి, లేదంటే ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమైపోవడం అనేది జరుగుతుంది. సో ఒకసారి కానీ ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ డైరెక్ట్ వేజెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము డైరెక్ట్ వేజెస్ అని చెప్పి మనం వేసుకుని మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూద్దాము. ఎక్స్ 10 అవర్స్ ఈచ్ 2 రూపీస్ 50 పైసా పర్ అవర్ అని చెప్పి అనడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎక్స్ యొక్క కాస్ట్ కానీ మనకు కావాలంటే ఈ 10 అవర్స్ చేత 2 రూపీస్ 50 పైసని మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. చేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే ఎక్స్ అని చెప్పి 10 అవర్స్ ఇంటూ 2 రూపీస్ 50 పైసా. సో స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా వర్కింగ్ నోట్స్ వేసి చేద్దాము. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 10 అవర్స్ ఇంటూ 2 రూపీస్ 50 పైసా అంటే 10 ఇంటూ 2.50గా మనం చెప్పుకోవచ్చును. ఎప్పుడైతే మనకి ఈ యొక్క 10 చేత మనం మల్టిప్లై చేస్తామో సో ఆటోమేటిక్గా 25 రూపీస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 25 రూపీస్ మనం వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ ఒకసారి వై చూడండి 8 అవర్స్ 3 రూపీస్ పెర్ అవర్ అంటే 8 ఇంటూ 3 రూపీస్గా మనం చెప్పుకోవచ్చును. సో 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 24 కాబట్టి 24 వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా జెడ్ చూడండి 5 అవర్స్ ఇంటూ 4 రూపీస్ పెర్ అవర్. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది 5 ఇంటూ 4గా మనం చేయాలి. సో ఆ విధంగా చూస్తే 5 అవర్స్ ఇంటూ 4 రూపీస్ కాబట్టి 20 మనం వేసుకోవాలి.
సో మనకి టోటల్ వేజెస్ కావాలంటే 25 రూపీస్ ప్లస్ 24 ప్లస్ 20 ఈ 3 వేసుకుంటే మనకి 69 రూపీస్ రావడం జరుగుతుంది. కాబట్టి 69 వేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మనము మెటీరియల్స్ ఈ వేజెస్ రెండింటిని కూడా యాడ్ చేస్తే వచ్చేదే ప్రైమ్ కాస్ట్గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ 500 ప్లస్ 69 ఈజ్ ఈక్వల్ టు 569 దానికి ఎదురుగుండా మనము ప్రైమ్ కాస్ట్ అని చెప్పి మనం రాయాలి. తెలుగులో చూసుకుంటే ప్రధాన వ్యయం అని మనం చెప్పుకోవచ్చును. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి వేరియబుల్ ఓవర్ హెడ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఓవర్ హెడ్స్ 2 టైప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేరియబుల్ ఇచ్చాడు, తర్వాత కింద చూసుకుంటే ఫిక్స్డ్ ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటి మనం వేరియబుల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ 7000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ 7000 రూపీస్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 అవర్కి ఎంత అనేది మనం ఇక్కడ కాలిక్యులేటర్ అనేది చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మనము యాడ్ ఓవర్ హెడ్స్ అని వేసుకుని ఇక్కడ చూడండి 7000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ 7000 రూపీస్ కాబట్టి 7000 బై 7000. సో ఆ విధంగా వేసుకుంటే మనకి 1 రూపీ రావడం జరుగుతుంది. సో 1 రూపీని మనము దేని చేత మల్టిప్లై చేయాలంటే ఎక్స్ తాలూకా అవర్స్ చేత మనం మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇది ఎక్స్ కాబట్టి ఎక్స్ చూసుకునేలా ఉంటే 10 అవర్స్ కాబట్టి 1 ఇంటూ 10 అవర్స్ కింద మనం వేసుకోవాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 1 ఇంటూ 10 లేదా 10 ఇంటూ 1 అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ మనం వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా వై కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి 3000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 6000 రూపీస్. అంటే 3000 అవర్స్కి 6000 రూపీస్. సో 1 అవర్కి ఎంత అంటే 6000 బై 3000. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది 2 రూపీస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 చేత వై తాలూకా అవర్స్ ఎంత అని చూసుకోవాలి. సో వై తాలూకా అవర్స్ చూసుకునేలా ఉంటే మనకి 8 కనిపిస్తుంది కాబట్టి 2 ఇంటూ 8 అని చెప్పి మనం వేసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 8 అని చెప్పి వేసుకుంటే మనకి 16 రావడం అనేది జరిగింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లేబర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో 1000 లేబర్ అవర్స్కి 4000 రూపీస్ అయితే 1 అవర్కి ఎంత అని చూసుకునేలా ఉంటే 4000 బై 1000. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 4 రూపీస్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లంలోని జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 మనం వేసుకోవాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 రూపీస్ మనం వేసుకోవడం జరిగింది. మనం 20 రూపీస్ రావడం అనేది జరిగింది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ టోటల్గానే మనం చూసుకునేలా ఉంటే ఈ యొక్క 10 ప్లస్ 16 ప్లస్ 20 ఈ 3 కూడా యాడ్ చేస్తే మనకి ఈ యొక్క వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 46 రావడం అనేది జరిగింది. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ అయిపోయి కాబట్టి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ గురించి మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎస్టిమేటెడ్ అట్ 30,000 రూపీస్ ఫర్ 7,500 నార్మల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో మనము ఈ యొక్క యాడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని చెప్పి మనం వేసుకొని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి 30,000 రూపీస్ ఫర్ 7,500 నార్మల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 1 అవర్కి ఎంత అని మనకు కావాలంటే 30,000 బై 7,500 వేస్తే వస్తుంది. అయితే ఆ వచ్చినటువంటి అమౌంట్ నుంచి మనము ఎన్ని అవర్స్ని మల్టిప్లై చేయాలి అని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే ఇక్కడ వేరియబుల్ కాబట్టి ఎక్స్కి సపరేట్గా వైకి సపరేట్గా జెడ్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఫిక్స్డ్కి వచ్చే కల్లా మూడిటిని మనం కలిపేయాలి. అంటే ఎక్స్ తాలూకా 10 అవర్స్, వై తాలూకా 8 అవర్స్, జెడ్ తాలూకా 5 అవర్స్. 30,000 రూపీస్ ఫర్ 7,500 నార్మల్ వర్కింగ్ డేస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము 30,000 బై 7,500 వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క 2 జీరోలు తీసేస్తే మనకి 300 బై 75 వేయడం జరిగింది. సో మనము 25 చేత కానీ మనం డివైడ్ చేసినట్లయితే 12 బై 3 రావడం జరిగింది. ఓవరాల్గా ఆన్సర్ ఈజ్ 4 రూపీస్. సో ఇక్కడ మనకు 4 వచ్చింది. అయితే ఈ 4ని మనము దేంతో మల్టిప్లై చేయాలి అని ఆలోచించినట్లయితే ఇందాక చెప్పినట్లు ఇది ముగ్గురికి సంబంధించింది కాబట్టి ముగ్గురు తాలూకా అవర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే 10 అవర్స్ ప్లస్ 8 అవర్స్ ప్లస్ 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ 23 కాబట్టి దాన్ని మనం 23 చేత మనం మల్టిప్లై అనేది చేసుకోవాలి. సో ఆ విధంగా చూసినట్లయితే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని చెప్పి 23 అవర్స్కి అట్ ది రేట్ ఆఫ్ ఈచ్ 4 రూపీస్గా మనం చెప్పుకోవచ్చును. ఇందాకలో చెప్పుకున్నట్లు మనము ఈ 23 ఇంటూ 4 మనం వేసుకోవాలి. సో ఆ విధంగా వేసుకున్నట్లయితే మనకి 92 రూపీస్ రావడం అనేది జరిగింది. సో ఈ 23 ఎలాగ వచ్చిందంటే మీకు ఇందాకలో చెప్పుకోవడం జరిగింది 10 ప్లస్ 8 ప్లస్ 5. సో ఓవరాల్గా మనము ఈ యొక్క ప్రైమ్ కాస్ట్ 569, అదేవిధంగా వేరియబుల్ ఓవర్ హెడ్స్ 46 రూపీస్, అదేవిధంగా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 92 రూపీస్. ఈ 3 కూడా మనం యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 707 రావడం జరిగింది. సో దాని ఎదురుకుండా టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి వేసుకోవడం అనేది జరిగింది. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి మెటీరియల్స్ యూజువల్ 500 మనం వేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ వేజెస్ అని చెప్పి XYZ వేయడం జరిగింది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ వేయడం జరిగింది.
ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా వేయడం జరిగింది. సో ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రావడం జరిగింది. సో లాస్ట్ పేరా చూడండి, యు ఆర్ రిక్వైర్డ్ టు కాలిక్యులేట్ ది కాస్ట్ ఆఫ్ జాబ్ నెంబర్ 423 అండ్ కాలిక్యులేట్ ది ప్రైస్ టు గివ్ ది ప్రాఫిట్ ఆఫ్ 33 1/3% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో యాడ్ ప్రాఫిట్ అని చెప్పి వేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత అనేది ఇవ్వలేదు. అదేవిధంగా పోనీ సేల్స్ ఎంత అని చెప్పి కూడా మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు. కానీ మనకి ఒక క్లూ ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే 33 and 1/3% అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు అంటే డైరెక్ట్గా ప్రాఫిట్ కానీ లేదా సేల్స్ కానీ ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీద మనం కాలిక్యులేట్ చేయండి అని చెప్పి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 33 1/3% అన్నాడు. అంటే 1/3 అంటే 0.33 అనుకోవచ్చు కాబట్టి సో 33.33% అని చెప్పి ఇవ్వడం జరిగిందో అప్పుడు మనం ఏం చేయాలంటే 33.33 బై అని చెప్పి 100లోంచి ఈ యొక్క 33.33 మనం సబ్స్ట్రాక్ట్ అనేది చేసేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 66.67 రావడం అనేది జరుగుతుంది. సో 33.33 బై 66.67గా మనం వేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ప్రాఫిట్ 33 and 1/3% ఆన్ సేల్ ప్రైస్ కాబట్టి మనము 707 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద మనం కాల్కులేట్ చేయాలి కాబట్టి 707 ఇంటూ 33.33 బై 66.67గా మనం వేసుకోవాలి. సో ఇది ఎంత ఈజీ అంటే ఒకవేళ ఎగ్జామినేషన్స్లోనే 20% అన్నాడు అనుకోండి 20/80, 40% అన్నాడు అనుకోండి 40/60, లేదు అంటే 25% అన్నాడు అనుకోండి 25/75 అంటే 25/100లోంచి 25 తీసేస్తే 75. సో ఈ విధంగా వేసుకుంటే మనము ఈజీగా ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ అనేది చేసేయచ్చు. సో ఇక్కడ 707 ఇంటూ 33.33 బై 66.67 అని చెప్పి వేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 33 1s 66 2s కాబట్టి 1/2గా మనం చెప్పుకోవచ్చును. సో మనము ఈ 2 చేత కానీ 707ని మనం డివైడ్ చేస్తే అంటే 707లో సగం కానీ చూసుకునేలా ఉంటే మనకి 354 కాబట్టి ప్రాఫిట్ అని చెప్పి 354 మనం వేసుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్స్లో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చినప్పుడు 15% అంటే 15/85, లేదంటే 25% అంటే 25/75, లేదంటే 35% అంటే 35/65 ఈ విధంగా వేసుకుని చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి 707 రూపీస్ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్ కూడా 354 రూపీస్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1061 రూపీస్ రావడం జరిగింది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1061గా మనం చెప్పుకోవచ్చు. సో మరొకసారి ప్రాబ్లమ్ బ్రీఫ్ గా చూసుకునేలా ఉంటే మెటీరియల్స్ యూజ్డ్ అనేది మనం మెటీరియల్స్ అని చెప్పి 500 వేయడం జరిగింది. డైరెక్ట్ వేజెస్ అని చెప్పి x 10 hours కాబట్టి 10 into 2.5 వేసి చేయడం జరిగింది. అదేవిధంగా YZ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా వేరియబుల్ ఓవర్ హెడ్స్కి వచ్చేసరికల్లా x 7000 లేబర్ అవర్స్ 7000 రూపీస్ కాబట్టి 7000/7000 అని వేసుకుని ఆ వచ్చినటువంటి 1 రూపీ చేత ఈ యొక్క x తాలూకా అవర్స్ 10 చేత మల్టిప్లై చేసి 10 అని చెప్పి వేయడం జరిగింది. సో ఈ విధంగా YZ కూడా వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కానీ చూసుకున్నా ఉంటే 30,000 ఫర్ 7,500 అన్నారు కాబట్టి 30,000/7,500 వేయడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే 4 రూపీస్ రావడం జరిగింది. సో ఈ 4 రూపీస్ని మనము ఈ ముగ్గురికి సంబంధించింది కాబట్టి సో XYZ ఈ ముగ్గురికి సంబంధించింది కాబట్టి ఈ 10 + 8 + 5 23 చేత మనం మల్టిప్లై చేసి వేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ ప్రాఫిట్కి వచ్చేసరికల్లా మనకి 33.33 అన్న జరిగింది కాబట్టి 33.33 బై 66.67 వేయడం జరిగింది. కాబట్టి 707 చేత దాన్ని మల్టిప్లై చేస్తే మనకి 354 రావడం జరిగింది. సో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ ప్రాఫిట్ ఈ రెండు కలుపుకుంటే మనకి 1061 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము ఈ యొక్క జాబ్ ఆర్డర్ కాస్టింగ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.